హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈరోజు వీడియోలో జనవరిలో తెలంగాణ స్టేట్లో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్ లెవెల్స్, ఎగ్జామ్ పర్పస్లో మాత్రమే ఏ విధంగా యూజ్ అవుతాయి, మనకు ఇందులో నుంచి ఉన్న మ్యాటర్లో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేసే అవకాశం ఉంది. నేను కొన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు చెప్తాను. ఓకేనా? Please subscribe to my channel Speed Study. First one, All India International Industrial Exhibition నుమాయిష్ను ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్లోని నాంపల్లిలో నుమాయిష్ను మంత్రి ఈటల రాజేందర్తో కలిసి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రదర్శన 46 రోజుల పాటు సాగుతుంది. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులుగా మంత్రి ఈటల రాజేందర్ గారు వ్యవహరిస్తారు. సో మనకి ఇందులో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, నుమాయిష్ను ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులవడం జరిగింది? శేఖర్ ప్రసాద్ సింగ్. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన సచివాలయం బాధ్యతలను తీసుకున్నారు. పాత ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ చంద్రకు కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడంతో ఆయన పదవీ విరమణ పొందారు. సో ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శేఖర్ ప్రసాద్ సింగ్ నియమితులు అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, అదేవిధంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి అయినటువంటి ఏకే ఖాన్ గారు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ సలహాదారుడిగా నియమితులవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ మైనారిటీ సంక్షేమ సలహాదారుడు ఎవరు? ఏకే ఖాన్. ఇతను ఏసీబీ డీజీగా డిసెంబర్ 31, 2016 ఉద్యోగ విరమణ పొందడం జరిగింది. నెక్స్ట్, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి సిసిఎల్ఏకు ఎస్పీ సింగ్కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల బాధ్యతలను కొనసాగాలని ఆదేశించింది. ఆయన వచ్చే ఏడాది అంటే వచ్చే సంవత్సరం జనవరి చివరి వరకు సర్వీసులో ఉంటారు. నెక్స్ట్ వన్, నగదు రహిత లావాదేవీల గ్రామాల జాబితాలో షామీర్పేట గ్రామం జనగామ మండలం షామీర్పేట గ్రామం చేరింది. తెలంగాణలో ఈ ఘనత సాధించిన 3వ గ్రామంగా షామీర్పేట నిలిచింది. సో మనకి ఇందులో క్వశ్చన్ ఏది కావచ్చు అంటే, నగదు రహిత లావాదేవీలలో జనగామ మండలం షామీర్పేట గ్రామం చేరింది. సో క్వశ్చన్ ఫార్మేషన్, నగదు రహిత లావాదేవీలలో ఏ గ్రామం 3వ స్థానం దక్కింది? జనగామ మండలం షామీర్పేట గ్రామం. నెక్స్ట్, ఉత్తమ చిత్రాలు ప్రతిభ చూపిన కళాకారులకు ఏ పురస్కారాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఉత్తమ చిత్రాలు, ఉత్తమ ప్రదర్శనకు ఉండేటి ఏది? నంది అవార్డ్స్ ఉండేటి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది? సింహ. తెలంగాణ గవర్నమెంట్ నంది అవార్డ్స్ ప్లేస్లో సింహ అవార్డ్స్ని ప్రవేశపెడుతుంది. తెలంగాణ చలనచిత్ర పురస్కారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి తెలంగాణ ఆవిర్భవించినటువంటి 2014 జూన్ 2వ తేదీ నుంచి 2015 డిసెంబర్ 31 వరకు నిర్మించిన చిత్రాలను ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తామని తెలిపింది. చలనచిత్రంలో 20% మేర తెలంగాణలో చిత్రీకరణ జరిగిన వాటినే ఈ పురస్కారాలకు అర్హమైన వాటిగా గుర్తిస్తామని చెప్పింది. సో మనకి ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సింహ అవార్డ్స్. నంది అవార్డ్స్ ప్లేస్లో వచ్చేటి సింహ అవార్డ్స్. మనకు డైరెక్ట్ క్వశ్చన్గా అడగవచ్చు, ఇండైరెక్ట్గా కూడా అడగవచ్చు. నంది అవార్డ్స్ ప్లేస్లో ఈ పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది? సింహ. లేదా ఉత్తమ చిత్రాలు ప్రతిభ చూపిన కళాకారులకు ఏ పురస్కారాలు ఇస్తామని ప్రకటించింది? సింహ అవార్డ్స్. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటామని చెప్పింది? 2014 జూన్ 2వ తేదీ నుంచి 2015 డిసెంబర్ 31 వరకు నిర్మించిన చిత్రాలను. అయితే ఈ చిత్రాలను ఎంపిక చేసుకోవడానికి కండిషన్ ఏంటి?
20% మేర చలనచిత్రంలో 20% తెలంగాణ భూభాగంలో చిత్రీకరణ జరిగి ఉండాలి. నెక్స్ట్ వన్, ఈ చలనచిత్ర పురస్కారాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? కేవి రమణాచారి కమిటీ. కేవి రమణాచారి కమిటీని తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర పురస్కారాల కోసం ఎంపిక చేయడం ప్రకటించడం జరిగింది. ఈ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా మొత్తం 40 కేటగిరీల్లో పురస్కారాలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి కేటగిరీ వాటికి 5 లక్షల నగదు పారితోషికాన్ని అందజేస్తామని పేర్కొంది. నెక్స్ట్, తెలంగాణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలలో మొదటి 6 నెలలలో 10.2 వృద్ధి శాతం రేటును నమోదు చేసింది. జాతీయ స్థాయి వృద్ధి రేటు 7.2 కాగా ఇది 10.2 3% అధికం. ఇదే సమయంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో 4.7% ప్రగతితో జాతీయ స్థాయి కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఇక నుంచి 3 నెలలకు ఒకసారి వృద్ధి రేటును వెల్లడించనున్నారు. ఇంతకుముందుకు 6 నెలలకు ఒకసారి ఉండేది, ఇది ఇప్పుడు 3 నెలలకు ఒకసారిగా మార్పడం జరిగింది. అయితే అది వృద్ధి రేటు ఎంత ఉంది? 10.2. మరి జాతీయ స్థాయిలో ఎంత ఉంది? 7.2. వ్యవసాయ రంగంలో ఎంత శాతం ప్రగతి ఉంది? 4.7. ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన విషయం, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో గత సంవత్సరం మొత్తం ఉత్పత్తుల విలువలను ఈ ఏడాది ఉత్పత్తుల విలువలతో పోలిస్తే వచ్చేది వృద్ధి రేటు. వృద్ధి రేటుకి మరియు త్రైమాసికం అంటే 3 నెలలు, అర్ధ సంవత్సరం 6 నెలల వృద్ధిని అంచనా వేసేటప్పుడు పన్ను రాబడులు, రాయితీలను పరిగణనకు తీసుకోరు. అందుకే దీన్ని రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి అని కాకుండా రాష్ట్ర స్థూల విలువల జోడింపు జిఎస్విఏగా వ్యవహరిస్తారు. జిఎస్డిపి, జిఎస్విఏ. జిఎస్డిపి అంటే అన్నిటినీ కౌంట్ చేసుకుంటుంది. జిఎస్విఏ దీంట్లో పన్నులు, రాబడులు, రాయితీలు పరిగణనకు తీసుకోరు. అది జిఎస్విఏకు జిఎస్డిపికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఈ జిఎస్విఏను తెలంగాణ అర్ధగణాంక శాఖ తొలిసారిగా 2016-17లోని 2వ త్రైమాసికం అర్ధ సంవత్సరానికి ఏప్రిల్ టు సెప్టెంబర్ అంచనా వేసి తాజాగా వెల్లడించడం జరిగింది. నెక్స్ట్, అయితే గత సంవత్సరం 2015-16లో రాష్ట్ర వ్యవసాయ రంగంపై అర్ధగణాంక శాఖ ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. దీనిలోని ముఖ్యాంశాలు: కరువు పరిస్థితులు తెలంగాణ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, రాష్ట్రం ఏర్పడిన 2వ సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి రేటు -13.3% నమోదైందని, తెలంగాణలో సాగునీటి వసతి ఉన్న నికర భూ విస్తీర్ణం అంతకుముందు ఏడాదితో పోలిస్తే గణనీయంగా 13.90% తగ్గిందని ప్రకటించింది. ఇంకొకటి, భూ కమతాల పరిమాణం తెలంగాణలో జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. మరి జాతీయ సగటు కమత విస్తీర్ణం ఎంత? జాతీయ సగటు కమత విస్తీర్ణం 1.16 హెక్టార్లు. తెలంగాణ సగటు కమత విస్తీర్ణం ఎంత? 1.12 హెక్టార్లు అంటే 2.8 ఎకరాలు. ఇది ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే దీంట్లో నుంచి మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. జాతీయ సగటు కమత విస్తీర్ణం ఎంత? 1.16 హెక్టార్స్. తెలంగాణ సగటు కమత విస్తీర్ణం ఎంత? 1.12 హెక్టార్స్. రాష్ట్రంలో వ్యవసాయ రంగం వృద్ధి ఏ విధంగా ఉంది? 2014-15 సంవత్సరానికి, నెక్స్ట్ 15-16 సంవత్సరానికి పంటల సాగు విస్తీర్ణం లక్షల హెక్టార్లలో 2014-15లో 53.15 ఉంటే అది 2015-16కి తగ్గింది. సాగునీటి వసతి విస్తీర్ణం తగ్గింది. ఆహార ధాన్యాల దిగుబడి తగ్గింది. బియ్యం తగ్గింది. నూనె గింజల దిగుబడి తగ్గింది. మొక్కజొన్నల దిగుబడి తగ్గింది. 2014-15 సంవత్సరానికి తీసుకుంటే 2015-16 సంవత్సరానికి అన్ని రంగాలలోనూ ఈ విధంగా ఉంది. దీంట్లో మనకు ఏ విధంగా తగ్గింది అనేది కూడా మనం ఇందులో చూడవచ్చు. నెక్స్ట్, తెలంగాణలో
పట్టణ ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా గత అక్టోబర్లో పౌర విమానయాన శాఖ ప్రారంభించిన ప్రాంతీయ అనుసంధాన పథకంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యింది. సో ప్రాంతీయ అనుసంధాన పథకంలో తెలంగాణ ప్రభుత్వం ఏ నెలలో భాగస్వామి అయ్యింది? జనవరిలో. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో విమానాశ్రయాలను నెలకొల్పడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కేంద్రాలకు ప్రధాన పట్టణాల్లోని ప్రజలకు తక్కువ ధరకి విమానయానం చేసే అవకాశం ఈ పథకం ద్వారా చేకూరుతుంది. ఈ పథకంలో భాగంగా కొత్తగూడెం, వరంగల్తో పాటు మరో 9 విమానాశ్రయాలు వినియోగంలోకి రానున్నాయి. నెక్స్ట్, రెండో అంతర్జాతీయ పతంగుల పండుగను ఎక్కడ జరిపారు? మహేశ్వరం మండలం రావిల్యారలోని అగాఖాన్ అకాడమీలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు దీనిని ప్రారంభించడం జరిగింది. సో మనం గుర్తుంచుకోవాల్సింది, రెండో అంతర్జాతీయ పతంగుల పండుగ ఎక్కడ జరిగింది? మహేశ్వరం మండలం రావిర్యాలలో అగాఖాన్ అకాడమీలో. ఎవరు ప్రారంభించారు? శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్. తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధికి 450 కోట్ల సాయం అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. మనకు దీంట్లో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, తెలంగాణలో ఎన్ని జిల్లాలలో అభివృద్ధికి 450 కోట్ల సాయం కేంద్రం ప్రకటించింది? 9 జిల్లాలలో, 9 వెనుకబడిన జిల్లాలలో అభివృద్ధికి కేంద్రం 450 కోట్లను ప్రకటించింది. నెక్స్ట్, వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాలు 9 లక్షల కోట్ల ఉంటాయని కేంద్రం అంచనా వేయడం జరిగింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారుడి ఆస్తుల సగటు విలువ 13.19 లక్షలు కాగా, జాతీయ 70వ నమూనా సర్వేలో గుర్తించారని నాబార్డు తెలిపింది. జాతీయ సగటు 28.70 లక్షలతో పోలిస్తే ఈ విషయంలో తెలంగాణ చాలా వెనుకబడి ఉంది. రాష్ట్రంలో రుణాల పంపిణీ అంచనాలపై నాబార్డు విడుదల చేసిన రుణ విధాన పత్రం క్రెడిట్ ఫోకస్ పేపర్ 2017-18లో ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. సో మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారుడి సగటు ఆస్తుల విలువ 13.19 లక్షలు. సెంట్రల్లో దేశవ్యాప్తంగా వ్యవసాయ జాతీయ స్థాయిలో ఇది ఎంత? 28.70 లక్షలు. మనం ఇంచుమించుగా సగం ఉన్నాం. తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారుడి ఆస్తుల సగటు విలువ జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే సగంలో ఉన్నాం. జాతీయ స్థాయి సగటు 28.70 లక్షలు కాగా, తెలంగాణ గ్రామీణ ప్రాంత వ్యవసాయదారుడి సగటు 13.19 లక్షలు. నెక్స్ట్, 3 రోజుల పాటు జరిగే హైదరాబాద్ సాహితీ ఉత్సవం హైదరాబాద్లో ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ ఎస్టీ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎస్టీ కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఎస్టీ కమిటీ అధ్యక్షుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి చందులాల్. ఎస్సీ కమిటీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరి. నెక్స్ట్, తెలంగాణలో వైమానిక నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం ఫ్రాన్స్కి చెందిన బోర్డు యాక్స్ అనుబంధ సంస్థ ఏరో క్యాంపస్ ఆక్విటైన్స్తో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఒప్పందం చేసుకుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, ఏ వైమానిక నైపుణ్య శిక్షణ కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది? ఫ్రాన్స్కు చెందిన బోర్డు యాక్స్ అనుబంధ సంస్థతో. నెక్స్ట్, తెలంగాణ గిరిజన జాతరలో మేడారం తర్వాత పెద్దదైన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఘనంగా ప్రారంభమైంది. నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో. నెక్స్ట్, రాష్ట్రంలో మరో 40 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనివలన వచ్చే సంవత్సరంలో మొత్తం 200 గురుకులాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. బ్రాహ్మణుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడిగా ప్రభుత్వ సలహాదారుడు అయినటువంటి కేమీ రమణాచారిని నియమించడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ జిల్లా పెద్ద చెరువును రాష్ట్ర ప్రభుత్వం జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తించింది.